హాయ్ అండి. ఈరోజైతే నేను నా చిన్నప్పుడు బతుకమ్మ ఎలా చేసుకునే వాళ్ళము అన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు మేమైతే దసరాకి ఊరు వెళ్ళే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అది మామయ్య వాళ్ళ ఇల్లు అనుకోండి. మళ్ళీ ఇంకా మేమైతే 2 days రేపు పండగ అనగా ఈరోజు ముందు ఊరు వెళ్ళే వాళ్ళం. కొన్నిసార్లు ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం, కొన్నిసార్లు మార్నింగ్ వెళ్ళే వాళ్ళం, వీళ్ళని బట్టి వెళ్ళే వాళ్ళం. ఇంకా వెళ్ళేటప్పటికి మామయ్య తాతయ్య చాలా పువ్వు కలెక్ట్ చేసుకొని వచ్చి ఉంటారు. ఇంకా దాన్ని నెక్స్ట్ డే రోజు అమ్మ చిన్నమ్మ మామయ్య తాతయ్య కూర్చొని మంచిగా రిబ్బి చక్కగా కలర్లు అంటి ఆరపెట్టి బతుకమ్మలు పేర్చి ఈవినింగ్ 6కి అట్లా. ఇప్పుడైతే చాలా లేట్ ఆడుతున్నారు, కానీ అప్పట్లో 6కి 5కి ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఫినిష్ చేసేవాళ్ళు. ఇంకా అప్పట్లో ప్రసాదాలు అంటే మస్ట్ అండ్ షుడ్గా చపాతీ లడ్డు, అదే మలేదా ముద్ద. అది తర్వాత అంటే ఇంకా రవ్వ లడ్డు వచ్చింది. కానీ ఇప్పుడైతే ఏదేదో పెడుతున్నారు, రకరకాలుగా పెట్టేస్తున్నారు. ఆటలు కూడా రకరకాలుగా ఆడుతున్నారు. నా చిన్నప్పుడు అందరూ ముసలి వాళ్ళు అంటే అమ్మమ్మలు ఇంకా వాళ్ళకంటే పెద్దవాళ్ళు అయినా సరే పాటలు పాడుతూ క్లాప్స్ కొడుతూ ఉండేవాళ్ళు. మూడు చప్పట్లు వచ్చేటివి తెలుసా. ఇది ఎవరైనా చూసారా? ఇప్పుడంతా ఎలా పడితే అలా చప్పట్లు కొట్టేసుకొని ఆడేస్తూ డ్యాన్స్లు వేసేస్తున్నారు రాని వాళ్ళు. నా చిన్నప్పుడైతే ఇలాగే జరిగేది. ఇంకా ఏ ఫెస్టివల్కి బట్టలు కొనుక్కోకపోయినా దసరా అంటే కంపల్సరీ బట్టలు. సరే బట్టలు కొనుక్కోలేకపోయినా మా అమ్మ అయితే సరే నాకు బట్టలు కొనిచ్చిన, తన చీర కొనుక్కోకపోయినా ఖచ్చితంగా బ్యాంగిల్స్ వేయించుకునేది పండగ వైబ్స్ కోసము. ఎంత బాగా జరిగేదో ఊర్లో. అందరు ఆ రోజు కొత్త బట్ట, ఇంకా గాజులు మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టేటప్పుడు గాజులు ముందుకి ఇట్లా చప్పట్లన్నీ ఒకేసారి సౌండ్ చేస్తూ క్లియర్గా కనిపిస్తుండే తెలుసా. అసలు ఎంత బాగుండేది అప్పటి రోజులు. అంటే అవి న్యాచురల్ అనుకోండి. ఇప్పుడు డీజేలు అంటే ప్రతి చోట వింటాం కాబట్టి నాకు కామన్ అనిపిస్తుంది. పెళ్ళిళ్ళల్లో ఏవైనా చిన్న చిన్న న్యూ ఇయర్ పార్టీస్లో సేమ్గా వింటాము. బతుకమ్మ రోజు ఆడే చప్పట్లు మాత్రమే చిన్న నుంచి పెద్ద దాకా అందరూ ఆడతారు. అందరి చేతులకి కనీసం 1.5-2 డజన్స్ ఒక్క చేతికి గాజులు ఉండేటివి. ఆ రోజులే వేరే. అసలు ఎంత తిప్పి రివర్స్ చేసినా కూడా ఆ రోజులు రావనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్డేట్ అవుతూ పోతున్నది కదా కాలము. ఓల్డ్ కాలానికి ఎవరు రావడానికి కుదరదు. కనీసం అంత పర్టికులర్గా కాకపోయినా ఇప్పుడు అన్నీ ఏంటో మేకప్ వైజ్గా వెళ్ళిపోతున్నాయి. ట్రెడిషనల్ వైజ్గా కాదు, మేకప్ వైజ్గా. మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. మా బతుకమ్మ అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.